నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మన ఆధ్యాత్మిక చైతన్యం ఛానల్కి మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. మనము ఈ నక్షత్రాలు వాటి గ్రహాధిపత్యాలు అనే అంశం మీద మనము చర్చించుకుంటున్నాం కదా. దానిలో భాగంగా ఈరోజు కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు, ఈ మూడు నక్షత్రాలు కూడా మన రవిగ్రహం యొక్క ఆధిపత్యంలో ఉంటాయి. అయితే ఈ మూడు నక్షత్రాల యొక్క ప్రధాన ప్రత్యేకతలు ఏమిటంటే, వీరు నాయకత్వ లక్షణాలు కలవారిగా ఉంటారు. ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కూడా, మరియు వీరిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ, మరియు స్వయం ప్రతిపత్తి అది కూడా ఎక్కువ, అధికార వైఖరి, పట్టుదల, ఈ మూడు కామన్ అంశాలుగా ఉంటాయి ఈ మూడు నక్షత్రాల వారికి. అయితే ఈ మూడు నక్షత్రాల వారు జనరల్గా గవర్నమెంట్ జాబ్స్లో ఉంటారండి. అంటే వాళ్ళ పుట్టిన జన్మ నక్షత్రం, జన్మ లగ్నాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది, వ్యక్తిగతమైన జాతకాలు. కానీ జనరల్గా ఈ మూడు నక్షత్రాలు వారు ఆ గవర్నమెంట్ జాబ్స్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈరోజు ఈ వీడియోలో ఈ మూడు నక్షత్రాల వారి స్వభావము, బలాలు, బలహీనతలు మరియు వీరు సాధించే విజయాల గురించి సవివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా రవి ఆధిపత్యంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి నక్షత్రం కృత్తిక నక్షత్రం. ఈ నక్షత్రము ఇది 27 నక్షత్రాల్లో 3వ నక్షత్రం. దీని మొదటి పాదము మేషరాశిలో ఉంటుంది. 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కదండి. ఆ 4 పాదాల్లో మొదటి పాదము మేషరాశి, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి కృత్తికా నక్షత్రం. అయితే కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యుడు. ఈయన దేవత అగ్నిదేవుడు. మరి చిహ్నము కత్తి లేదా అగ్ని జ్వాల. వీరు చాలా ధైర్యవంతులుగా, నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. వీరిలో నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యత ఇవి ఈ విధంగా ఉంటారు. కానీ వీళ్ళల్లో కొంచెం కోపం, మొండితనం ఎక్కువ, అహంకారము, తొందరపాటు, మాటల్లో కఠినత్వము, సూటిగా మాట్లాడడం వల్ల చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఓపిక పెంచుకుంటే, కొంచెం ఓర్పుతో ఉంటే వీరి దాంపత్య జీవితము చాలా బాగుంటుంది. వీరికి కృత్తికా నక్షత్రం జన్మించిన వారు పట్టుదల కలవారు, మరియు ఆసక్తి కలవారు, పేరు ప్రతిష్టలు కలవారు, కృతజ్ఞత లేనివాడు అగును. ఇది రాక్షస గణములోని నక్షత్రం. మరి వీళ్ళకి ఈ కంటి సంబంధితమైన సమస్యలు, కొద్దిగా తలనొప్పి, బీపీ, వేడి సంబంధిత సమస్యలు, వీటితో వీళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్, పోలీస్, ఆర్మీ, మెడికల్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ వృత్తుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నక్షత్రానికి వీరు ప్రతిరోజు ఆదిత్య హృదయము పారాయణ చేసుకుంటే చాలా మంచిదండి. మరియు ఓం గృణిహి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకుంటే కూడా చాలా మంచిది. మరియు ఆదివారం నాడు గోధుమలు, ఎర్ర వస్త్రం దానం చేస్తే చాలా మంచిది. మరి కృత్తికా నక్షత్రం వారి నాయకత్వం కోసం వీరు పుట్టినవారు. కోపాన్ని తగ్గించుకుంటే వీరి జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు. ప్రతిరోజు ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదివారం గోధుమలు దానం చేయడం చాలా శుభప్రదమైనది. మరి సూర్యగ్రహ ఆధిపత్యంలో ఉన్నటువంటి 2వ నక్షత్రము ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రము 1వ పాదము సింహరాశిలోను, 2, 3, 4 పాదాలు కన్యరాశిలోను ఉంటాయి. అయితే
ఈ నక్షత్రానికి అధిపతి గ్రహాధిపతి సూర్యుడు అని చెప్పుకున్నాం కదా, రవి. అండ్ దేవత ఆర్యముడు. ఆర్యముడు అంటే మన సూర్యుని యొక్క ద్వాదశ నామాల్లోనూ ఒక నామం అన్నమాట, ఆర్యముడు. ఆయన ఈ నక్షత్రం యొక్క దేవత. మరి ఈ నక్షత్రానికి చిహ్నము మనము మంచము కోళ్ళు మంచానికి వెనక వైపు ఉన్నటువంటి కోళ్ళు. వీరు చాలా బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉంటారు. వీరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరి ఆదివారం సూర్యారాధన చేసుకుంటే వీరికి అదృష్టం మరింతగా పెరుగుతుంది. వీరి ముఖ్య లక్షణాలు, వీరి నాయకత్వ లక్షణాలు, సేవాభావము, కుటుంబ విలువలు, సమాజంలో గౌరవము. అయితే వీరు ఎక్కువ బాధ్యతలు తీసుకోవడం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అయితే ఏదైనా అన్హెల్దీ కదండి, అనారోగ్య సూచనలా అన్నమాట. అందుకని ఎక్కువ బాధ్యతలు తీసుకోవడం వల్ల వీరు కొంచెం అనారోగ్య బారిని పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీరు ఉత్తరా నక్షత్రము జన్మించిన వారు వినయ విధేయతలు కలవారు, అనేక మంది స్నేహితులు కలవారు, విద్యావంతులు, అధికార వర్గమునకు చెందినవారు మరియు ధైర్యవంతులు. ఇది మానుషగణంలోనికి వచ్చేటటువంటి నక్షత్రం. మరి వీరి కెరీర్ పరంగా చూసుకుంటే వీరు గవర్నమెంట్, హెచ్ఆర్, టీచింగ్, మేనేజ్మెంట్, బిజినెస్, లా ఇలాంటి ఉద్యోగాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వివాహం వీరికి మంచి భాగస్వామి ఉంటారు. మరి కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు. వీరికి ఆరోగ్యం విషయంలో కొద్దిగా వెన్ను నొప్పి, గుండె సంబంధిత వ్యాధులు, బీపీ ఈ పరంగా ఉండే అవకాశాలు ఉన్నాయండి. మరి వీరు పరిహారాలు ఆదిత్య హృదయం చేసుకోవాలి, సూర్య నమస్కారాలు, ఆదివారం ఎర్రని పువ్వులతో సూర్యుడికి ఆరాధన చేసుకుంటే చాలా మంచిదండి. రవిగ్రహ ఆధిపత్యంలోని 3వ నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదము ధనురాశిలోను, 2, 3, 4 పాదాలు మకర రాశిలోనూ ఉంటాయి. ఈ నక్షత్రానికి అధిపతి రవి మరియు దేవత విశ్వదేవతలు, చిహ్నము ఏనుగు దంతము. మరి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విజయము ఆలస్యమైనను ఖచ్చితంగా వస్తుంది. వీరు నిజాయితీ, క్రమశిక్షణకు ప్రతీక. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు సర్వజన ప్రియులు, దాన ధర్మములు చేయువారు, వినయ విధేయతలు కలవారు, పెక్కుమంది స్నేహితులు కలవారు, సత్కార్యములు చేయువారు అగుదురు. మరి ఈ ఉత్తరాషాఢ నక్షత్రము మనుష్య గణములోనిది. వీరు ప్రతిరోజు సూర్యగాయత్రి మంత్రం జపించడం వల్ల అత్యంత శుభప్రదము. వీరు చాలా నిజాయితీపరులుగా, ఓర్పు, క్రమశిక్షణ, న్యాయబద్ధత, నాయకత్వము లక్షణాలు వీరిలో ఉంటాయి. మరి వీరు పరిపూర్ణత కోసం ఎక్కువగా ఆలోచించడం వల్ల కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరు కెరీర్లో ఐఏఎస్, ఐపీఎస్, గవర్నమెంట్, జడ్జ్, ప్రొఫెసర్స్, సైంటిస్ట్, సిఇఓస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఈ రకమైన ఉద్యోగాల్లో వీరు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీరికి మరి నమ్మకమైనటువంటి భాగస్వామి, కుటుంబ విలువలను గౌరవించేవారు ఉంటారు. వీరి ఆరోగ్యము ఎముకలు, వెన్ను, బీపీ, కంటి సమస్యలు ఈ రకమైనటువంటి వాటిలో వీరు కొంచెము సమస్యలు పడే అవకాశము ఉంది. వీరు ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి మరియు ఓం హ్రాం హ్రీం హ్రోం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
ఆదివారం నాడు గోధుమలు, బెల్లము లేదా ఎర్ర వస్త్రము దానం చేయాలి. సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది. ప్రతి ఉదయము సాధారణంగా ఈ 3 నక్షత్రాలు వారు, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు వారు సాధారణంగా చేసుకోవలసిన పరిహారాల గురించి చూద్దాం. అవి ప్రతి ఉదయము సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడము, ఆదిత్య హృదయము లేదా సూర్య గాయత్రి పఠించడము, ఆదివారము ఉపవాసము లేక సాత్విక ఆహారం తీసుకోవడము శ్రేయస్కరము. గోధుమలు, బెల్లము, ఎర్ర వస్త్రము వంటివి దానాలు చేయడం కూడా చాలా మంచిది. పెద్దలను, తండ్రిని గౌరవించడము సూర్యుని అనుగ్రహానికి అనుకూలంగా భావిస్తారు. ఈ 3 నక్షత్రాల వారికి వీరు ధరించవలసిన రత్నము రుబీ కెంపు అంటారు కదా, ఆ రత్నం వీరు ఉంగరంలో ధరిస్తే చాలా మంచిది. మరి చూసారుగా, రవి ప్రభావంగా ఉండే ఈ 3 నక్షత్రాల వారు జీవితంలో నిజాయితీ, ఓర్పు, క్రమశిక్షణ, న్యాయబద్ధత, నాయకత్వము ఇవి సాధించగలరు. మరి మీది 3 ఏ నక్షత్రము? కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాల గురించి తెలుసుకుందాము. మీ జీవితంలో శుభం, శాంతి, ఆయురారోగ్యాలు నిండుగా మెండుగా ఆ శ్రీ మహాగణాధిపతి ప్రసాదించాలని ప్రార్థిస్తూ నమస్కారం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ధన్యవాదములు. నమస్కారము. సర్వే జనా సుఖినో భవంతు.